ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా ట్రయల్ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా ఆమెకు ఊరట దక్కలేదు. దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానాలు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. కవితకు బెయిల్ నిరాకరిస్తూ జూలై 1వ తేదీన ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ క్రమంలో కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.